హైవ్యూస్ చావా మూవీ. చావా అంటే ఏంటి? సింహం పిల్ల. సింహం ఎవరు? శివాజీ మహారాజ్. సింహం పిల్ల ఎవరు? సంభాజీ మహారాజ్. ఆల్రెడీ హిందీలో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇదిగో ఈరోజు మన తెలుగులో వచ్చింది చావా మూవీ. మన అల్లు అరవింద్ గారు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ సినిమాని హిందీలో ఆల్రెడీ చూసిన వాళ్ళు తెలుగులో చూస్తానికి వెళ్ళున్నారా, లేదు హిందీలో చూడలేదు తెలుగులో వచ్చినట్టు చూస్తానికి వెళ్ళామని అంటారా? కింద కామెంట్లో తెలియచేయండి. తెలుగు సంబంధించి చూసినటువంటి వారు, నేను ఆల్రెడీ హిందీ చూసాను కాబట్టి తెలుగు చెప్తున్నాను, తెలుగు నేను చూడాలి. తెలుగులో చూసినా నేను అడిగిన ఎలా ఉంది ఏంటంటే అలా చెప్పింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ చేసినట్టుంది, సెకండ్ హాఫ్ చీటికి మాటికి యుద్ధాలు వస్తున్నట్టుంది, గొడవలు, క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ అని చెప్తూ ఇదేంటి బాబు ఇలా చెప్తున్నా అన్న. బాగుందబ్బా సినిమా, బట్ సంభాజీ స్టోరీ మనకు అంతగా తెలియదు కదా. పొన్నియిన్ సెల్వన్ ఉంది, ఆ తమిళలో హిట్టు, తెలుగులో పోయింది ఎందుకు? ఆ పొన్నియిన్ సెల్వన్ స్టోరీ మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అలా శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ స్టోరీ మరాఠీ వాళ్ళకి బాగా తెలుసు, హిందీ బెల్ట్ వాళ్ళకి బాగా తెలుసు. దాంతో వాళ్ళు సూపర్ డూపర్ హిట్ చేశారు. మన దగ్గర సినిమా హిట్ అయితే నేను కాదంటలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అవ్వదు. కాంతార మూవీ ఉంది, దుమ్ము లేపింది, ఏది కన్నడంలో, తర్వాత తెలుగులో అన్ని చోట్ల లేపింది. అది ఇది ఉండకపోవచ్చు అంటాడు. ఎందుకు ఏంటంటే డైలాగ్ డెలివరీ దగ్గర కొంచెం ఇది ఉంది, హిందీలో రేంజ్లో ఉండే తెలుగులో ఆ రేంజ్లో హీరోకి డబ్బింగ్ చెప్పలేదు. ఇక మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ సూపర్ బొబ్బ అని చెప్పేసి అన్నారు. సో అంతమంది ఏం చెప్తారా బాబు మీరు అన్న. సినిమా అయితే చాలా బాగుంది, మనోళ్ళు కంపేర్ చేస్తారు, ఆల్రెడీ హిందీలో ఉంది కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, లేదనుకుంటే సూపర్ డూపర్ హిట్ అబ్బాయి అని అంటున్నారు. ఇక సినిమా స్టోరీకి సంబంధించి సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తా. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యం తన వశం చేసుకుని ఔరంగజేబు అనుకుంటాడు. శివాజీ చనిపోయగానే ఇంకా నాదే అనుకుంటాడు. అప్పుడు సంభాజీ మహారాజ్ వస్తాడు. సంభాజీ మహారాజు వచ్చేసి ఔరంగజేబు కొరకరానికి కొయ్యిలా అవుతాడు. దెన్ ఇక సంభాజీ చూద్దురా బాబు అని చెప్పేసి ఢిల్లీ నుంచి దక్షిణాదికి వస్తాడు. దెన్ ఒక చోట ఉంటాడు. ఇక ఈ సంభాజీ మహారాజు బంధువులలోని బామర్దులు వరుస అయ్యేవారు బ్యాచ్ వీడిని ఔరంగజేబు పట్టేద్దామని అనుకుంటారు. ఏ రకంగా? ఔరంగజేబ్ నిన్ను చంపడానికి వాడు రెడీ అవుతున్నాడు, వాళ్ళ టీంలు పలానా చోట ఉన్నాయి అయితే అని చెప్పేసి, మరి ఎలా పట్టేస్తారంటే మేమున్నా మేము చూసుకుంటాం అంటారు. దెన్ వాళ్ళే మొత్తం గుట్టంతా చెప్పి పట్టేస్తారు. పట్టించడానికి ముందు కూడా తక్కువ మంది సైన్యం ఉన్న అద్భుతంగా పోరాడతాడు. ఇక దొరికిన తర్వాత హిందూ మతంలోకి మారమని చెప్పిన మారడం. ఇక ఆ స్టోరీ అదంతా మీరు సినిమాలో చూడండి. అతన్ని బంధించి హింసించిన విధానం ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అంతిమంగా ఆ సినిమా ఎండింగ్లో ఏం చెప్పాడు అన్నది హైలైట్. సినిమా చూసి చూడండి, సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ వీడియోస్ ఉండే నా దగ్గర, గూస్ బంప్స్ వచ్చేలా కొన్ని ఆ వీడియోస్. సినిమా అయిపోయిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటూ ఆ మరాఠా స్లోగన్స్, ఆ హిందీ స్లోగన్స్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ, పిల్లలు పెద్దవాళ్ళు అద్భుతంగా చెప్తున్నారు. ఐఎమ్ షూర్ అది పబ్లిసిటీ స్టంటే, కానీ ఆ పిల్లలు మనసు పెట్టి చేశారు. వీలైతే నేను ఫేస్బుక్లో పెట్టినట్టున్నాను ఆ పోస్ట్, ఉందేమో నేను వెతికేసి కనీసం స్క్రీన్ షాట్ అని పెడతాను. ఆ వీడియోలు ఉంటే బాగుండే, బట్ నేను మొబైల్ రీసెట్ అయిపోయాను మొత్తం నేను ఎడియట్. సో విషయం ఏంటి? పబ్లిసిటీ స్టంట్ అన్నట్లుగా నార్త్ ఇండియా సైడ్ చేసిన పిల్లలు మనసు పెట్టి మరి ఆ రకంగా శివాజీ మహారాజ్ అంటూ సంభాజీ మహారాజ్ అంటూ ఆ యొక్క శౌర్యాన్ని కీర్తిని పొగిడిన్నారు. సో ఇప్పుడు మన తెలుగులో అంత ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేశభక్తిని అయితే మన వాళ్ళు ఫీల్ అవుతారు. అంతిమంగా ఈ సినిమాని చూడనటువంటి వాళ్ళు, రీసెంట్గా ఆ వ్యూ మీద చూసారా, వాళ్ళు ఒకసారి మరలా ఆలోచించండి, హ్యాపీగా సినిమా చూడండి. దేశభక్తి అంటే మరలా మీకు తెలియకుండానే మీలో ఉందని మీకు తెలుస్తుంది.